10 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు కూటమి ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది. న్యాయపరమైన చిక్కులను వేగంగా పరిష్కరించి 6 నెలల్లో ఆస్తుల వేలం ద్వారా బాధితులకు డబ్బులు చెల్లించేలా కార్యాచరణ చేపడుతున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కమిటీ సమావేశమై పురోగతిని సమీక్షించాలని నిర్ణయించారు. హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, వర్చువల్గా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ కేసుల ప్రస్తుత పరిస్థితి, ఆస్తుల గుర్తింపు, వేలం ప్రక్రియ, డిపాజిటర్ల క్లెయిమ్లు, న్యాయపరమైన అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రులు తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న భూములను జియో ట్యాగింగ్ చేసి రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచాలని నిర్ణయించారు. 8 రాష్ట్రాల్లో 23,599 ఎకరాల భూములను గుర్తించారు. ఆస్తులన్నింటినీ కోర్టు అనుమతులతో వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని కమిటీ నిర్ణయించింది. సత్వర న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చేపట్టిన అనేక చర్యలు క్షేత్రస్థాయిలో ఆ కుటుంబాలకి ఒక భరోసా కల్పించే విధంగా ఈ రోజు గౌరవ మంత్రివర్యులు సహచరులు సత్యకుమార్ యాదవ్ గారు, అనిత గారు, అదే విధంగా సత్యప్రసాద్ గారు మేమందరం కూడా ఈ సమావేశంలో పాల్గొని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఉన్న బాధితులందరికీ కూడా కొంతవరకు వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన విషయాలు కూలంకుషంగా అధికారులతో మేము సంప్రదించి ఈ రోజు తీసుకున్న నిర్ణయాల్లో ఈ 19,18,000 అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ ఎవరుతున్నారు. అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11,57,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అతి త్వరలో పరిష్కార దిశగా నడిచే విధంగా వివిధ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, జాప్యం జరగకుండా ఆ కుటుంబాలకి మేము న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఈరోజు సమావేశం ముందుకు తీసుకొచ్చాం.